సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు భద్రుక కామర్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు అయితే ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎందుకు చేసుకున్నారు, ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడేద్దాం. మీ పేరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ, ఏం చదువుతున్నావు? బీబీఏ ఫస్ట్ ఇయర్. ఓకే, బీబీఏ ఫస్ట్ ఇయర్. చెప్పు, ఈరోజు అసలు ఏంటి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చేశారు, ఏం ప్రోగ్రామ్ అది? యాక్చువల్లీ ఫ్యూ డాన్సెస్ ఉండే, ఫ్లాష్ మాబ్స్, నార్మల్ డాన్సెస్ అండ్ ఒక స్కిట్ టైప్లో కూడా ఉండే, సెమీ స్కిట్ అండ్ డాన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ రైట్ ఫర్ ఓట్స్. Like you need to vote for a good people. Right now the elections are coming, no? Yeah. For everyone making awareness, like vote for the right person, okay, who give the drinks and all. We should not go for them. Who is the right person then? Like in my opinion, I'll be voting for BJP this year. Why you vote for BJP? Can you tell me some reasons? In this coming 10 years, it was BJP ruling, like it was Narendra Modi, and we have seen many changes compared to many other parties. So this time it's like most of the youth and the college students are like supporting BJP and then know the real change. యాక్చువల్గా ఈరోజు అయితే మేనిఫెస్టో వచ్చింది, కాంగ్రెస్ మేనిఫెస్టో. సో అందులో స్టూడెంట్స్కి చాలా చేస్తున్నారు అని వచ్చింది. యాక్చువల్గా అది చేస్తారు అని నమ్ముతున్నావు అంటే, ఇప్పుడు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేస్తామని, తర్వాత స్టూడెంట్స్కి ఇంత ఇస్తాము అని, సో అవన్నీ ఉన్నాయి. స్టూడెంట్ కార్డ్ ఇస్తామని, ఇలాంటివన్నీ ఉన్నాయి ఈరోజు మేనిఫెస్టోలో. సో ఏమంటావు? Was it స్టిల్ యు ఆర్ అన్ బీజేపీ? Yeah. Yes. యూ ఆల్వేస్ చూస్ బీజేపీ అనమాట. ఓకే, మీ కాలేజ్ గురించి చెప్పు సరదాగా. ఏం చేశారు, ఇంకా ఏం డాన్సులు చేశారు, నువ్వేమన్నా చేస్తావా? ఈరోజు నేను వాలంటీరింగ్ చేసిండే భద్రుక యాజ్ అ ఫోటోగ్రాఫర్. సో ఇంకా ఏం డాన్సెస్ చేశారు? ఇక్కడైతే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా, వారితో కూడా మాట్లాడదాం. నీ పేరు? విశ్రుత. విశ్రుతనా? ఓకే, విశ్రుత చెప్పు, ఏం చేస్తావు, నువ్వేమైనా పార్టిసిపేట్ చేస్తావు ఈరోజు? నేను వాలంటీరింగ్ చేసా. వాలంటీరే చాలా గుడ్ పార్టిసిపేషన్ అని చెప్పాలి అన్నిటికన్నా. సో చాలా హెల్ప్ చేసావు అనమాట. నెక్స్ట్ చెప్పు, అయితే పాలిటిక్స్ గురించి, ఎవరికి ఓట్ వేయాలి అంటే మీరు ఎలా చూపించారు వీళ్ళకి ఇలా ఓట్ వేయాలి? ఎగ్జాక్ట్లీ ఓట్ వేయాలని చూపించాలి, బట్ చూస్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి, లైక్ రైట్ పర్సన్ అని చెప్పేసి ఒక స్కిట్ టైప్లో ఉండే అంతే. ఓకే, ఒక స్కిట్లా చేశారనమాట, చూస్ ఏ రైట్ పర్సన్ అని. ఓకే, నువ్వు చెప్పు అయితే, చూస్ ఏ రైట్, కొంచెం ముందుకు రా, అక్కడ బాగా రైట్ పర్సన్ ఎవరంటే నువ్వేం చెప్తావు, నీ ఒపీనియన్? నాకు తెలీదు. బట్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. నీకు ఇంకా 18 years వచ్చిందా? నువ్వేం చదువుతున్నావు? అడగ. ఓకే, ఓట్ వేసే వచ్చిందా? రాలా. బట్ అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అబ్బా వీళ్ళైతే బాగుంటుంది అని. అందరూ అంతే సేమ్. అందరికీ మరి అందరినీ నెగ్గించలేము కదా, ఎవరో ఒక్కలే ఆ సీట్లో కూర్చోవాలి. ఆ సీట్లో ఎవరిని కూర్చోబెడతావు నీకు ఇస్తే? నువ్వు థింక్ చేసుకో, ఈ లోపు టైం ఇద్దాం, తన్ను అడుగుదాం. ఓకేనా? నీకు టేక్ యువర్ ఓన్ టైం. నీ పేరు? సహస్ర. ఓకే, సహస్ర చెప్పు, ఏంటి కాలేజ్ ఎలా ఉంది? ముందు పాలిటిక్స్ ఎందుకు, ముందు అది మాట్లాడుకుందాం. కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఎలా చిల్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు? బయటికి వెళ్తాము ఇట్లా అట్లా. అసలు ఈ ఐడియా ఎవరిది, చూస్ ఫర్ ఏ రైట్ పర్సన్ అని చెప్పిన ఐడియా ఎవరిది అయి ఉంటుంది మీ కాలేజ్ నుంచి? థియేటర్స్ క్లబ్ ఫ్యాకల్టీయా? ఓకే ఓకే, చెప్పి ఈసారి నిన్ను అడుగుతాను. తను ఆలోచించుకునే లోపు నువ్వు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఉంటావు కదా, ఎవరు రైట్ పర్సన్ ఈసారి మనకు సీఎం? టీఆర్ఎస్. మళ్ళీ టీఆర్ఎస్ అనా? టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ఏనా? ఎందుకంటావు? ఎందుకు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఏం లేదు, అలా మంచిగా చేస్తాడు కదా, డెవలప్మెంట్ బాగుంది అనా? మీ ఇంట్లో అందరూ కూడా నీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా? నాకు ఇంకా రాలేదు ఓట్. ఇంకా రాలేదా? నువ్వు నీకు ఓటు వస్తే మళ్ళీ కేసీఆర్ని కూర్చోబెడతావు అన్న సీట్లో, లేకపోతే ఈ లోపు ఏమైనా చేంజ్ చేసుకుంటావు? చూద్దాం, ఇంకా నెక్స్ట్ కదా. ఎలా తెలియజేశారు చూస్ ఫర్ ఏ రైట్ పర్సన్ అని స్కిట్లో? అసలు ఏమేమి అంశాలు పెట్టారు, అంటే ఎలా చేశారు ఆ స్కిట్?
యాక్చువల్లీ యూనో 2 పార్టీస్ ఉంటుండే యూనో నాకు ఓటేస్తే మీకు కేజీ బంగారం అని ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళు 2 kgs బంగారం అట్లా అంటారు. సో పీపుల్ షిఫ్ట్ హియర్ ఫ్రమ్ దేర్. సో అట్లా అన్ని బ్రైబ్స్ ఇస్తామని చెప్పి ఉండే 2 parties నుంచి. దాని తర్వాత ఎండ్ కంక్లూజన్ ఏముండే అంటే వాళ్ళు ఒక పార్టీ విన్ అయిన తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏముండదు, పీపుల్ విల్ బి జాబ్లెస్ అండ్ ఎవ్రీథింగ్. సో పీపుల్ అగైన్ గో ఫర్ అ స్ట్రైక్. మాకు యూనో ఎవరికైతే ఓటేసినో మళ్ళీ వాళ్ళని డౌన్ అని చెప్పి వేస్తారు. సో యూనో ఆ టెంపరీ టైంకి మనీ ఇచ్చిన ఓట్ వేయకండి, సీ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్, అప్పుడు రైట్ పర్సన్ ఓట్ వేయండి అని చెప్పింది. యా, ఈసారి నువ్వు ఆలోచించుకున్నావా? టీఆర్ఎస్ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? తను చెప్పిన తర్వాత కాపీ పేస్ట్ పెట్టేద్దాం అనుకున్నావా? నిజంగా ఆలోచించావా? ఓకేనా, తన ఫ్రెండేనా? నిజం చెప్పు. అయితే టీఆర్ఎస్కేనా నీ ఓటు? వస్తే యు ఆర్ ద ఫ్యూచర్ ఇదన్నమాట.